నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, పత్రికా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనేది పెద్దలు ఇప్పుడే మీకు వివరంగా చెప్పడం జరిగింది. మరి యాక్టివ్గా ఉండాలి. మరి రాజకీయం మారిపోయింది, పాత రోజులు లేవు ఇప్పుడు. మరి లేదో పాత రోజుల్లో గ్రామంలో ఒక పెద్ద మనిషి, గ్రామంలో ఉన్న పెద్ద మనిషి దగ్గరకు ఉంటే ఆయన పిలిపించి అందరినీ పిలిపిస్తే, అరే ఫలానా ఆయన ఉన్నాడు, ఈయన గెలిపిస్తే బాగుండదు, మనకు పనులు అవుతాయని చెప్తే మనం అందరం వినేవాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం ఇంటికి పోయి 4 సార్లు చెప్పినా మన మాట వినే పరిస్థితులు లేవు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చెప్పిన గ్యారెంటీలన్నీ ఇంప్లిమెంటేషన్స్ అవుతున్నాయి. కానీ బీజేపీ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు సర్ అనే పేరుతో పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, మహారాష్ట్రలో కానీ ఓట్లను ఏ విధంగా ఓటు చోరీ చేసిందనేది బీహార్లో మన ప్రతిపక్ష నాయకుడు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా మనందరికీ చూపించడం జరిగింది. దీన్ని మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు టార్గెట్ బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో బీజేపీని మనం తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ దానికి తిప్పికొట్టే ఆలోచన మనందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ బిఎల్ఓలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓట్ చోరీ అనేది ఏంటంటే, మనము మన గ్రామాల్లో చాలామంది మనం ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీ సోదరులు కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. అటువంటి ఓట్లను ఆ గ్రామాల్లో టార్గెట్ పెట్టుకొని ఆ ఓట్లనే తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు కాలే, మనం కళ్ళారా చూస్తున్నాం. ఈడీ కానీ ఏ ఇతర కార్యక్రమాలు అపోజిషన్గా పెట్టాలి, వాళ్ళ మాట వినాలి, దాన్ని పార్టీలో చేర్చుకోవాలి, మరి వాళ్ళను స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి మనం దాన్ని తిప్పికొట్టడానికి బిఎల్ఓ తోటి కనెక్ట్ అయి ఉండాలి. బిఎల్ఓ నెంబర్ తీసుకోవాలి. మరి ఆయన ఏ రోజు వస్తున్నాడు మన గ్రామానికి, ఏ ఇంటికి తిరుగుతున్నాడు, ఆ ఇంటికి తిరిగేటప్పుడు మనం కూడా ఉండాలి. ఈ ఇంట్లో ఈ డోర్ లాక్ ఉంది, మరి ఇంటి వాళ్ళు ఎక్కడ పోయినారని మనకు ప్రత్యేకంగా తెలుసు. బిఎల్ఓ తెలిసినా తెలియకుండా బిఎల్ఏలకు మనకు తెలుసు. ఈయన హైదరాబాద్ బతుకు తెరువు కోసం పోయాడు, లేకపోతే పూనా పోయాడు, బొంబాయి పోయాడు. వాళ్ళ గిరిజన సోదరులు ఇక్కడ వలస బాంబే, పూనాలో ఉంటున్నారు. ఇప్పుడే అన్నగారు చెప్పారు, బాంబే పోయి మనం క్యారేజీ చేసి ఓట్లు వేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో తోలుకొని వచ్చి పిలిపించుకొని ఓట్లు వేయించుకున్నామని. అటువంటి వాళ్ళ ఓట్లను కాపాడే బాధ్యత బిఎల్ఏ పైన ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఓట్ చోరీ అనేది చాలా ముఖ్యం. మీరు ఎంత దూరం ఎందుకు, నిన్ననే మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ గారు మనకి ఏఐసి సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి యొక్క ఓట్ చోరీ ఏ విధంగా ఉన్నది అనేది మీకు ముఖ్యంగా అందరం వింటున్నాం. ఆమె నామినేషన్ వేసింది, అఫిడవిట్ ఫైల్ చేసింది. దాంట్లో కేసు ఉన్నది, తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో ఆమె పైన కేసు ఉన్నదని చెప్పి ఏదో తీసుకొని పోయి ఆమెను ఆ నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా కోర్టు నుంచి పార్టీ అధిష్టానం ఉంది, ఆమె మనకి ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి నోటీసు పంపించడం జరిగింది. ఆ నోటీసును ఎఫ్ఐఆర్గా నమోదు చేసి మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆమె నామినేషన్నే రిజెక్ట్ చేయడం, అటువంటి దాన్ని మన వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి రానియకుండా బిఎల్ఏలు మీరు చాలా గట్టిగా పనిచేసి మరి మన ఓటర్లను మనం కాపాడే బాధ్యత మనపైన ఉంది. ఇటువంటివి జరగకుండా బీజేపీ యొక్క దుర్మార్గ పాలనను మనం తరిమికొట్టాలి. మన యొక్క సిద్ధాంతం ఒకటే, అందరం బిఎల్ఏలు కలిసికట్టుగా ఉండి మన ఓటర్లను కాపాడుకొని వచ్చే ఎన్నికల్లో మనం ముఖ్యంగా రేవంత్ అన్న గారి యొక్క నాయకత్వంలో మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరి నేషనల్ లెవెల్లో మరి భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం మన సిద్ధాంతంగా పెట్టుకొని మనం పనిచేయాలని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.